వెరీ గుడ్ మార్నింగ్ సునీత. ఎస్ జయరామ్ గారు, సో మనం చూస్తున్నాం ఏదైతే భారత్ పాకిస్తాన్ లో దాడులు ఏవైతే జరుగుతున్నాయో అండ్ ఇప్పుడు క్లియర్ గా నిన్న ఏదైతే కవ్వింపు చర్యలకు మళ్ళీ పాల్పడింది. మొన్న ఏదైతే మన త్రివిధ దళాలు బ్రీఫింగ్ ఇస్తున్నప్పుడు కూడా ఇండైరెక్ట్ వార్నింగ్ జరిగింది, మళ్ళీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినా వచ్చినా మేము రెడీగా ఉన్నామంటూ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. అయినా కూడా నిన్న జమ్మూపై దాడి చేస్తే మళ్ళీ మన భారత సైన్యం ఏ రకంగా దాన్ని తిప్పికొట్టిందో మనందరం చూసాము. అది ఒక నిజంగా దేశవ్యాప్తంగా మనందరం గర్వించదగ్గ విషయమే. సో ఏం చెప్తారు, ఎందుకు పాకిస్తాన్ కి ఒక రకంగా చూస్తే కూడా అటు బలూచిస్తాన్ నుంచి వ్యతిరేకత వస్తుంది అండ్ సొంతంగా పాకిస్తాన్ లోనే అంతర్గతంగా గొడవలు జరుగుతున్నాయి, అటు కరాచీలో కానివ్వండి అల్లర్లు జరుగుతున్నాయి, పార్లమెంట్ లో కూడా ఎవరు కూడా అన్ని ఏదైతే అందరు కూడా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఏంటి దీనికి ఏం చెప్తారు? పాకిస్తాన్ ఏ పోకడలతో ఈ రకంగా ముందుకెళ్తుంది అనుకోవచ్చు? మీకు రమేష్ అన్నకి, తమ్ముడు రామ్మూర్తికి, న్యూస్ ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. పాకిస్తాన్ అనేది వాళ్ళు స్వతంత్ర దేశం కావాలనుకుంటున్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఇదే ఛాన్స్ అనుకుని వాళ్ళు అపహరించుకున్నారు. నిన్న 6 చోట్ల వాళ్ళు పేల్చేశారు. 6 చోట్ల పాకిస్తాన్ అల్లాడిస్తుంది. దాంతో పాటు వచ్చేసి మనం అంటే ఈరోజు ఏ స్వతంత్రం కోసం కోరుకుంటున్నారో, ఏ పరిస్థితులను అధిగమించాలని కోరుకుంటున్నారో బల్కిస్తాన్ వాళ్ళు స్వతంత్రం కోరుకోవడం ఒకటి. ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కంట్లో నడుసులాగా పాకిస్తాన్ ప్రతి నిత్యము ఎప్పుడు ఎలాంటిది ఒక ఇబ్బంది వచ్చిందంటే మనకు పాకిస్తాన్ ద్వారానే. కానీ ఇన్ని సంవత్సరాలుగా 75 సంవత్సరాలు గడిచినా కూడా అరే పోనీలే చూద్దాము, చిన్న కంట్రీ కదా, ఎందుకు పరిస్థితులను బట్టి ఆలోచిద్దామని అనుకున్నా కొద్దీ ఇంకా విపరీతమైన దుశ్చర్యలకు కారణం. అంటే ఈ రోజు మొన్న జరిగిందని కాదు, ఇది 77 సంవత్సరాలుగా ప్రతినిత్యం మనకు దేశం నుంచి వస్తున్న పరిస్థితులను బట్టి అనేక సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఈవెన్ మనకు ఇన్సైడ్ వచ్చేసి కూడా బాంబు పేలులతో పాటు కసబ్ లాంటి వ్యక్తులు అనేక మంది కూడా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. అనేక రకాలుగా ఇబ్బందులు పెడతారు. అంటే టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా కూడా వదిలేయకూడదు, అందులో వేరే డిస్ప్యూట్ లేదు. అది ఏ రూపమైనా కానీ కనుక, అది కులం రూపమా, మతం రూపేనా, లేదు అనుకుంటే ఇంకే ఇతర దేశాల రూపాన ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని వదిలేయకూడదు. అది చాలా ఇబ్బందికరమైన అంశాలు. ఇది ఒక అంశం. మరొక అంశం వచ్చేసి ఈ రోజు మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ గా మనం ఎక్కడ కూడా ఎవరి మీద దాడి చేయలేదు, పాకిస్తాన్ మీద అసలే చేయలేదు. 1971 కానీ అంత ముందు కానీ ఇందిరాగాంధీ గారు మీద ఒక మంచి ప్రశంస ఉంది వాజ్పేయి గారు చెప్పినట్టు. అంటే ఇదే 1971 ఇష్యూని దృష్టిలో పెట్టుకుని ఆయన పార్లమెంట్ సాక్షిగా ఒక మాట చెప్పారు, ఐరన్ లేడీ కాళీ మాత లాంటిది అని చెప్పేశారు. ఈ 2 మాటలు ఆయన చాలా గర్వంగా, సేమ్ టైం వచ్చేసి చాలా గొప్పగా మాట్లాడారు. సో అదే విధంగా ఈ రోజు బీజేపీ తీసుకున్న దానికి ఎవరు కాంగ్రెస్ నుంచి కానీ ఇతర ఏ పార్టీ నుంచి కానీ, ప్రాంతీయ లేదనుకో జాతీయ పార్టీ నుంచి, ఏ పార్టీ నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత లేకపోవడం, మూకుమ్మడిగా ఒక్కటిగా ఈ రోజు దేశ ప్రజల కోసము 147 కోట్ల ప్రజలు ఒకటి అని తెలియజేయడం కోసం మాత్రమే చెప్పారు. నిన్న మిడ్ నైట్ వరకు కూడా అదే సమావేశాలు జరిగినాయి. దాన్ని నేను క్లియర్ గా ఫాలో అయ్యాను. ఆ సమావేశాలతో పాటు నిన్న జరిగిన అనేక దాడులు కూడా, అనేక అంశాల మీద కూడా రాత్రంతా చర్చలు కూడా మనం గమనించాలి. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే పాకిస్తాన్కి ఇప్పటికైనా తెలియ రావాల్సింది ఏంటంటే అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏ మిత్ర దేశాలు పక్కకు రావటం లేదు, అప్పు పోతే దగ్గరికి రాని అప్పు రావటం లేదు, విత్ ఉన్న కంట్రీ లోపల పోరాటాలు, ఇబ్బందులు ఉన్నాయి. మనతోని వాళ్ళకంటే మనం ఇంకా చెప్పాలంటే ఒక ముందు వరుసలో ఉన్నాం. అలాంటి దేశం మనం అనేక సందర్భాల్లో కూడా పాకిస్తాన్ చాలా కోఆపరేటివ్ గా ఉన్నాయి. ఈవెన్ కరోనా వ్యాక్సిన్ విషయంలో కూడా చాలా కోఆపరేటివ్ గా ఉన్నాయి. అంటే ఇలా పక్క వాళ్ళు ఆపన్నాస్తం ఇచ్చే వాళ్ళతో కూడా గొడవలు, ఆ గొడవలు కూడా ఏంటంటే క్రూరాతి క్రూరంగా, నీచాతి నీచంగా. ఈరోజు సింధూరాన్ని పెట్టడానికి కూడా కారణం అదే. ఆడబిడ్డల జీవితం భారతదేశం లోపల నుదుట బొట్టు గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. భర్తకు సూచకంగా తన పెళ్ళైన తర్వాత తన భర్త 10 కాలాల వరకు బతుకుండాలనే ఉద్దేశంతో ఏ స్త్రీ అయినా కుంకుమ బొట్టు పెట్టుకుంటుంది. దాన్ని జనరల్ గా సింధూర్ అంటుంటారు. ఆ సింధూరం పెట్టుకున్న దాన్ని పేరు పెట్టి మతాలను కులాలను ప్రశ్నించుకుంటూ కాల్ చంపడం అనేది అది బాధకరం. అందుకోసమనే
ఇద్దరు స్త్రీలు ఇప్పుడు దీనికి లీడ్ చేస్తున్న త్రివిధ దళాల లోపల ఇద్దరు స్త్రీలు దాన్ని సింధూర్ అనే పేరుతోని ఈరోజు కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఏ రక్తపు బొట్టులాగా మీరు కోరుకున్నారో, ఏ రక్తాన్ని సింధు నదిలో పారించాలనుకుంటున్నారో, ఏ రక్తాన్ని అయితే మీరు కోరుకున్నారో ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే కాకపోతే రివర్స్. అది భారతీయులను చంపాలనుకున్నారు, భారతీయులను కొయ్యాలనుకున్నారు, భారత ప్రధానిని ఊపిరి ఆపాలనుకున్నారు, సింధు నది లోపల భారతీయుల రక్తం ఏర్లై పారతారని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎవ్వడు తోడుకున్న బొందులో వాడే పడతాడన్న విషయాన్ని స్పష్టంగా క్లియర్ గా కనిపిస్తుంది. విధి అంటారు చూసినారా, విధి అనే దాన్ని ఇంతకంటే గొప్పగా చెప్పాల్సిన పనేం లేదు. నువ్వు కోరుకున్నది కాకపోతే పక్కలది కోరుకున్నావు, నీది జరుగుతున్నది. అంటే ఎప్పుడు కూడా ఇప్పటికైనా పాకిస్తాన్ కు బుద్ధి వస్తుందని అనుకోను. కానీ ఈ రోజు పాకిస్తాన్ అనేక ఛానల్ లోపల అనేక డయాస్ల మీద ఇదే చెప్తున్నాను. ఈవెన్ నేషనల్ డయాస్ మీద కూడా నేను చాలా క్లియర్ గా చెప్తుంది ఒకటే మాట. పాకిస్తాన్ అనేది ఒక దేశం కాదు, అది ఒక మ్యానుఫ్యాక్చర్ కంపెనీ. అది ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తుందంటే ఈ రోజు టెర్రరిజాన్ని మ్యానుఫ్యాక్చర్ కంపెనీ లాగా తయారవుతుంది. ఈ రోజు మొన్నటికి మొన్న నీతులు చెప్పేశారు. 30 సంవత్సరాలుగా మేము అనేక దేశాలుగా అగ్రదేశాలుగా అనేక దేశాలు మాటలు విని మేము తప్పని చేశాము. ఏం చేసావు? ఇప్పుడు మాత్రం ఏం చేసావు? ఇప్పుడు కూడా అవే తప్పులు చేస్తున్నావు, ఇక ముందు కూడా అవే తప్పులు చేస్తుంటావు. అంటే ఈ రోజు ప్రపంచ పటం లోపల కనుక నిజంగా కనుక నేను చెప్తున్న ఒక భారతీయుడిగా నేను గర్వపడేది అంటే ప్రపంచ పటం లోపల పాకిస్తాన్ లాంటి కంట్రీ నేను ఉండకూడదని కోరుకోను. కానీ ఇలాంటి పరిస్థితుల్లోకి వస్తే టెర్రరిజం అనే అంశం పాకిస్తాన్ లో ఉంటే ఆ పాకిస్తాన్ లోపల ఎక్కడెక్కడ టెర్రరిస్టులుగా అవతారాలు ఎత్తుందో ఆ ఏ రూపంలో ఉన్నారు, పాకిస్తాన్ లో ఏ రూపంలో ఉన్నా కానీ ఆ టెర్రరిజాన్ని ఆ ప్రపంచ పటంలో లేకుండా చేయాలనేది నా ప్రధానమైన కోరిక. అంటే ఈ రోజు మీరేం చేస్తున్నారు? నిరక్షరాస్యులను, నిరుపేదలను, ఇంకా వీలవుతే అభంశుభం తెలియని వ్యక్తులను టార్గెట్ చేసి సామాన్యులను, సివిలియన్ చంపుతున్నారు. కానీ మేం చేస్తున్నది ఏంది? సివిలియన్లను, మిలిటరీని ప్లస్ పాకిస్తాన్ లో ఉన్న రాజకీయ వ్యవస్థని ఎక్కడ ముట్టుకోకుండా చేస్తుంటే ఈ రోజు రాజకీయ వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ వచ్చేసి ఏం చేస్తుంది? ఈ రోజు టెర్రరిస్టులకు నివాళులు అర్పిస్తుంది. అంటే మీరు టెర్రరిస్టులు ఏ ముసుగులో ఉన్నారు? అంటే మిలిటరీ ముసుగులో ఉన్నారా, లేకపోతే మిలిటరీ టెర్రరిస్ట్ ముసుగులో ఉన్నారా? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అంటే దీన్ని స్పష్టంగా ఈరోజు గ్లోబల్ సమాజం చాలా క్లియర్ గా గమనించింది. గ్లోబల్ గా మనం ఏం చెప్పాలనుకుంటున్నామో, పాకిస్తాన్ నిజ స్వరూపం ఏది చెప్తున్నామో ఈరోజు పాకిస్తానే చెప్తున్నారు. అంటే ఒక టెర్రరిస్టుల కోసము ఈరోజు నివాళులు అర్పియడం అనేది ఎంత బాధాకరమైన విషయం. అంటే ఇక్కడ అతి క్రూరంగా చంపేసి నా వ్యక్తుల కోసము ఈరోజు మీరు ఉన్నది. సరే దాంట్లో వాడు దచ్చిందా చావలేదా తర్వాత విషయం, కానీ ఓవరాల్ గా చేస్తుందంత ఇదే కదా. మసూద్ మాట్లాడిన మాటలేంది? ఎంత రెచ్చగొట్టే మాటలవి. ఒక భారత ప్రధానిని, భారత ప్రధాని కాదు, ప్రధాని అంటే భారతదేశానికే ప్రతినిధి, ఆయనను నువ్వు ఏం చేస్తున్నావు? ఊపిరి ఆపేస్తానంటావు. అంటే ఒక ప్రధానిని అనే ఆ వ్యక్తినే నువ్వు ఊపిరి ఆపుతున్నావు. అంటే ప్రజలు 140 కోట్ల మందిని ఊసకొసకొస్తావా? అంటే చీమల్లాగా నలిపేస్తావా? అంటే ఇప్పటికి కూడా మేము తీసుకోవద్దా? సింధు నదిలో నీళ్లు కావాలి, ఆ నీళ్ల ఒప్పందాన్ని మేము అధిగమించామనుకున్నామా, లేదంటే ఆపేసామనుకున్నారా? ఎందుకు చేసామనే దాన్ని నీకు ఆమతం సోయలేదా? దాన్ని చేయడానికి నువ్వు దానికి బదులు ఏం చెప్తానంటున్నావు? నీళ్ళని ఆపడానికి గల కారణాలు ఏంది? ఎందుకు ఆపాము? ఇజ్రాయెల్ దేశంలో నతానియా అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడ గాజా నుంచి వచ్చేసి 13 మంది అమ్మాయిలను ఎత్తుకొని పోయి రేప్ చేసి చంపేస్తే అప్పటికప్పుడు వచ్చేసి ఆయన యుద్ధ ప్రాతిపదికన యుద్ధాన్ని ప్రకటించింది. విత్ ఇన్ ద మినిట్స్ లోపల యుద్ధాన్ని ప్రకటించింది. కానీ మేము అట్లా చేయలేదు కదా. మేము ఏం చేశాం? మేము ఓపికతో ఉన్నాము. ఓపికగా ఉంటే నీ ఇష్టానుసారంగా నువ్వు స్టేట్మెంట్ తీసుకుంటా పోతుంటావు. అంటే మంచితనానికి కూడా ఒక లిమిట్. మంచితనాన్ని నీకు చేతకంతనం లాగా కనబడుతుంటే ఆ మంచితనాన్ని పక్కన పెడితే ఇది చేతనైనతనమా? ఈరోజు విస్తీర్ణం ఎంత? పాకిస్తాన్ విస్తీర్ణం అంటే చదరపు కిలోమీటర్లు 1100 కిలోమీటర్స్, 1100 కిలోమీటర్స్ నీ విస్తీర్ణం. నీ విస్తీర్ణాన్ని కొల్లగొట్టాలంటే ఎంతసేపు కావాలి? దానికి ఎంత టైం పడుతుంది? ఖచ్చితంగా పెట్టంటే 24 గంటల్లో శ్మశానం చేసి పెట్టచ్చు. అదే కోరుకుందామా? నిజంగా ఒక దేశం ఇంకొక దేశం పైన దాడులు చేస్తూ ఉంటే, ఒక పేద దేశాన్ని ఇంకో అగ్రదేశం దెబ్బలు కొడుతూ ఉంటే అది ఈ రోజు ప్రపంచంలో మానవులు బతుకుతుందా? ఆ విషయాన్ని ఆలోచించాలి కదా. మేము అప్పటికి కూడా మా టెర్రరిస్ట్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఏం చెప్పలేకపోతుండే. డిఫెన్స్ మినిస్టర్ కూడా, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఎలాంటి మాట చెప్పలేకపోతాడు. అంటే డిఫెన్స్ రాత్రికి రాత్రి మీ ప్రధానమంత్రి పారిపోయిండు.
పెళ్ళం పిల్లల్ని ఎండబెట్టేసుకొని బంకులోకి పోయిండ్రు. కానీ ఈరోజు ప్రజలు ఎక్కడికి పోవాలి? నీ మినిస్టర్లు పారిపోయిండ్రు, నీ డిఫెన్స్ అంతా ఈ రోజు డ్రామాలు ప్లే చేస్తున్నాయి, నీ వ్యతిరేకిస్తున్నారు. అక్కడ పాకిస్తాన్ కామన్ మ్యాన్ వ్యతిరేకిస్తున్నారు. పాకిస్తాన్ కామన్ మ్యాన్ వ్యతిరేకించడం కదా. కామన్ మ్యాన్ మొదటి నుంచి ఒకటి చెప్తాడు, ఇక్కడ తిండి లేదు, ఇక్కడ చదువు లేవు, ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, మనకు యుద్ధం అక్కర్లేదు, ఇండియాతోని మంచిగా ఉందాము, ఇది మాఫియాన్ని గౌరవిద్దాము. మాఫియా డబ్బులు గడించడానికి కోసము ఈ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నాయి. దాంతో పాటు ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి రమేష్ అన్న. దీంట్లో ఇంకోటి ఏంటంటే, జనరల్ గా బిజినెస్ అనేది ఒక కమ్యూనిటీ లేకపోతే ఒక వ్యవస్థ లేకపోతే బిజినెస్ అనేది కొంతమంది వ్యక్తులు చేస్తుంటారు, అది ప్రజలు చేస్తుంటారు. భారతదేశంలో నీ మిలిటరీ ఒక్క నిమిషం అన్న కన్ఫ్యూజ్, ఈ రోజు నీ మిలిటరీ దళాలు బిజినెస్లు చేస్తాయి, నీ మిలిటరీ దళాలు స్మగ్లింగ్ చేస్తాయి, నీ మిలిటరీ దళాలు కొల్లగొడుతుంటాయి, నీ మిలిటరీ దళాలు బెదిరిస్తూ ఉంటాయి, నీ మిలిటరీ దళాలు ఈరోజు సెటిల్మెంట్ చేస్తుంటాయి, నీ మిలిటరీ దళాలు లాస్ట్ కు వైన్ షాప్ లో వైన్ కూడా అమ్ముతున్నారు. సిగ్గనిపించడంలా ఇదేనా మీరు చేస్తున్నది? మీరు జయరామ్ గారు ఇంకొకటి ఏంటంటే కూడా ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని అటు ప్రపంచ దేశాలకు క్లియర్ గా చెప్తున్నారు. అంటే పాకిస్తాన్ ఫ్లాగ్స్, చనిపోయిన వాళ్ళకి ఫ్లాగ్స్ వేసి మరి ఏదైతే అంతిమ సంస్కారాలు చేస్తున్నారో అక్కడ పాకిస్తాన్ జెండా పెట్టి మరి చేస్తున్నారు గర్వంగా. సునీత, దీంట్లో మనం ఒక విషయం చూడాలి. భారతదేశంలో మీకు ప్రపంచ దేశాల్లో ఏ దేశాన్ని కూడా స్త్రీతోని పోల్చారు, ఏ దేశం పోల్చలేదు. ఒక భారతదేశం మాత్రమే స్త్రీని తల్లిగా భావించి తల్లిగా చూసేది, ఇంకా వీలవుతే దేవతలాగా ఆరాధించే భారతదేశం మాత్రమే. దేవతలాగా తల్లి నుంచి ఇంకా చెప్పాలంటే దేవతలాగా ఆరాధించేది ఒక భారతదేశమే. కానీ నువ్వు ఆ తిలకాన్నే నువ్వు తీసేస్తున్నావు అంటే, ఆ తిలకంతోనే ఇద్దరు స్త్రీలు ఈరోజు సింధూర్ పేరిట చిత్తుగా పిచ్చి కుక్కలను తరిమినట్టు తరిమి కొడుతుంటే, ఈరోజు అదే ఆడవాళ్ళ చేతుల్లో మీ బతుకులు ఎక్కడ ఉన్నాయి రా? నాకు అర్థం కాదు. ఇదే ఏ ఆడవాళ్ళ నుదుట బొట్టును నువ్వు తుడిచేయాలని ప్రయత్నం చేశావో, ఆ ప్రయత్నం లోపల నువ్వు ఆ షార్ట్ టైం లోపల ఆ షార్ట్ గా నువ్వు సఫలీకృతమయ్యావో, ఈ రోజు నీ బతుకులు అదే ఆడవాళ్ళ చేతుల లోపల కుక్క సాగు వస్తున్నారు కదా. ఒకటండి జయరామ్ గారు, ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ చర్యలకు సంబంధించి ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు మొన్నటి వరకు ఆ టర్కీ కానివ్వండి, చైనా కానివ్వండి ఏవైతే మద్దతులు ఇచ్చాయో, ఈ రకంగా చూసినా ఇప్పుడు అంతర్జాతీయంగా చట్టాల ప్రకారం పాకిస్తాన్ ఇప్పుడు ఉల్లంఘించింది. నిన్న జరిగిన దాడిలో F-16 ఏదైతే యుద్ధ విమానం యూజ్ చేసిందో దానికి సంబంధించి అమెరికా ఆల్రెడీ కఠిన ఆంక్షలు విధించింది. అంతర్జాతీయంగా నిబంధనలు ఉన్నాయి, కేవలం ఆత్మరక్షణ కోసమే వాటిని వాడాలని. కానీ ఇక్కడ యుద్ధానికి ఉపయోగించింది పాకిస్తాన్. ఈ రకంగా చూస్తున్నా అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితిలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, పాకిస్తాన్ కి ఇప్పుడు మళ్ళీ కొత్త రకమైన తలనొప్పి వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉందనుకోవచ్చా? 100%. ఇక్కడ అమెరికాకు ఇబ్బందులు ఏ రకంగా ఉన్నాయంటే, పాకిస్తాన్ తోని స్నేహ సంబంధాలను మెయింటైన్ చేసుకుంటూ సరే ఏదో కంట్రోల్ చేద్దాంలే అనుకున్నది. కానీ అంతకుముందు వెపన్స్ కొన్ని అమెరికన్ మ్యానుఫ్యాక్చర్ వెపన్స్ పాకిస్తాన్ ఉపయోగించడము, పాకిస్తాన్ తోని ఒప్పందాల లోపల సరే అప్పుడు మంచి ఒప్పందాలు ఇంకే రకంగా ఉన్నా కూడా కొంత వెపన్స్ ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నాయి, దాన్ని అనవసరంగా వీళ్ళు ఉపయోగించడం. డెఫినెట్ గా రేపు దోషిగా ఆగ్రదేశం నిలబడాల్సి వస్తుంది. రేపు ఇదే ఐక్యరాజ్య సమితి లోపల సో WHO లోపల నువ్వు తీసుకున్నా, ఐక్యరాజ్య సమితిలో తీసుకున్నా, లేకపోతే ఇతర ఎలాంటి సమావేశాలు తీసుకున్నా కూడా రేపు నష్టపోయేది ఎవరు? అగ్రరాజ్యం. రేపు ఆంక్షలు విధించాల్సింది కూడా అగ్రరాజ్యం. అంటే ఏ మంచితనంతో కనుక మీకు చేసిన సహాయాన్ని ఈ రోజు దాన్ని ఒక బ్లాక్ మెయిల్ కోసము, ఇతర మానవాళిని దెబ్బతీయడం కోసం ఉపయోగిస్తాను అంటే ఎవరు ఒప్పుకోరు. ఐక్యరాజ్య సమితి అసలే ఒప్పుకోదు. రేపు ఆ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ రోజు తొందరగా మెలుకొని, అసలు ఈ పాటికి ఎప్పుడో మెలుకోవాలి అమెరికా, ఇప్పుడు కాదు. మన మీద దాడి చేసి పెహల్గాం దాడి జరిగినప్పుడే చెయ్యాలి. సో చాలా లేట్ గా స్పందించింది, కొన్ని రోజుల తర్వాత స్పందించింది. సో ఏది ఏమైనా కూడా అమెరికా రియలైజ్ అయింది. సేమ్ టైం వచ్చేసి పాకిస్తాన్ ఇప్పటికైనా కూడా శరణ వేడుకోకపోతే అక్కడ మిగిలేది ఏం లేదు. అక్కడ ఈ టెర్రరిజాన్ని అంతమొందించేది అక్కడ ప్రజలు మాత్రమే. అక్కడ ప్రజలు ఊరుకోరు. ఏ ప్రజలు ఎవరు కూడా ఇతర ప్రజల్ని చంపాలని కోరుకోరు.